Hello all, welcome to Stories, Anil Vagnan. First of all, a big thank you for all the love and support you've shown for our Caligula Kamancha. It means a lot to us. మిగతా స్టోరీలోకి వెళ్లే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో క్విక్ గా ఒకసారి రీక్యాప్ చేసుకో. అబ్బాయి పేరు శివ. తనది చాలా చిన్న ప్రపంచం. అమ్మ, నాన్న, చదువు, ఇంతే తనకి తెలిసింది. నీకు ఏమైనా పిచ్చా? ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? అయినా నువ్వు అనుకున్నట్టు అమ్మ నాన్న ఇప్పుడు లేరు. నీ ఫ్రెండ్స్, గోల్ ఫ్రెండ్స్ కూడా అంతే. పెళ్ళి ఒకరితో, మ్యారేజ్ ఇంకొకరితో. ఇప్పటికైనా మారు. లేదు నేను అలాగే ఉంటానండి, ఇంకా నీ ఇష్టం. లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతావు. శివాను ఆ మాటలు బాగా చెప్పు చేస్తాయి. ఎంతగానంటే నా గర్ల్, నో లవ్ అని ఫిక్స్ అవుతారు లైఫ్లో. పెళ్ళేదాకా తన ఎమోషన్స్ మొత్తం లోపలే దాచుకొని తన వైఫ్ మీద చూపిద్దామని స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు. శివ తను అనుకున్నట్టే తను దాచుకున్న లవ్ అండ్ ఎమోషన్స్ మొత్తం తన మీద చూపిస్తాడు. ప్రతి చిన్నదానికి గొడవ. శివ ఏం చేసినా చిరాకు పడేది. ఆ గొడవలు అలా ఉండగా ఆద్య బిహేవియర్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. తన భార్య మాటలు విన్న శివకి ఏదో తెలియని హ్యాపీనెస్. ఆ ఎగ్జైట్మెంట్తో గుమ్మ ముందు దాకా వెళ్తాడు. అప్పుడు తను చూడుకొని ఒక సంఘటన చూస్తాడు. అలా శివ తన భార్యను చూడుకొని పరిస్థితుల్లో చూసి దిగ్భ్రాంతి చెంది మొదట తన భార్యను చంపాలనిపించిన, తన మీద ఉన్న ప్రేమ వల్ల చంపలేక, తన్ని పరాయి మగాడితో ఊహించుకోలేక ఆ క్షణంలో అతని జీవితం మీద ఆశ నశిస్తుంది. ఇక నేను బతికి ఏ లాభం? ఈ దేహాన్ని వదిలేద్దామని తిరిగి వెళ్తుండగా ఒక దగ్గర కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ పక్కనే ఉన్న ఒక బ్రిడ్జిని గమనించిన శివ తన జీవితంలో ఇదే ఆఖరి రోజని భావించి మనసులో తన భార్యను తలుచుకొని బాధపడుతూ బ్రిడ్జి మీద దూకుదామని ప్రయత్నిస్తుండగా తన చేతిని ఒక చెయ్యి ఆపుతుంది. ఒక్కసారిగా జలధరిచిన శివ తిరిగి చూస్తే ఆ చెయ్యి మరి ఇంకెవరిదో కాదు, అది వాళ్ళ అమ్మదే. నవమాసాలు కనిపించిన బిడ్డ తన కళ్ళ ముందు చనిపోదామని ప్రయత్నిస్తుంటే ఏ తల్లికైనా ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఆశ్చర్యంతో కూడిన బాధతో, ఏం చేస్తున్నావురా, ఏమైంది నీకు? చనిపోదాం అనుకోవటం ఏంటి? ఒక్కసారి మా గురించి కానీ, నీ భార్య గురించి కానీ, కనీసం నీ కూతురు గురించైనా ఆలోచించావా అని అంటుంది. అప్పుడు శివ ఏడుస్తూ వాళ్ళమ్మను కౌగిలించుకొని జరిగింది మొత్తం చెప్తాడు. అసలు సంగతి తెలుసుకున్న వాళ్ళమ్మ శివాను ఓదారుస్తూ, అసలు నువ్వేం తప్పు చేసావంటా చనిపోవటానికి? ఆ గతి పట్టాల్సింది నీకు కాదు, దానికి. నువ్వు నవ్వుతారా అని శివాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. వాళ్ళ అడుగు చెప్పులు విన్న ఆద్య ఆ వ్యక్తిని తొందరగా వెళ్ళిపోమంటుంది. ముందు గుమ్మం నుంచి వెళ్లే అవకాశం లేక వెనక పక్క నుంచి వెళ్తాడు. ఇంతలో ఇంట్లోకి ప్రవేశించిన శివ మరియు వాళ్ళమ్మ ఆద్యను చూసేసరికి తన కోపం రెట్టింపు అవుతుంది. నువ్వు చేసిన ఈ సిగ్గుమాల పనికి నా కొడుకు ఈరోజు చనిపోదామని ప్రయత్నించాడు. ఆ దేవుడి దేవల్ల నేను అక్కడ ఉండబట్టి నా కొడుకు నాకు దక్కాడు. ఛీ, ఇదేనా నీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పింది? నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. నువ్వు ఇంత చేసిన దాన్ని ఇంకా నా కొడుకుతో కలిసి ఉండే అర్హత నీకు లేదు. రేపే వెళ్లి లాయర్తో మాట్లాడి డైవర్స్కి అప్లై చేస్తున్నా. ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి నీ ఇష్టం వచ్చిన వాడితో ఊరేగు అని అంటుంది. వాళ్ళ అమ్మ మాటలకు బదులు చెప్తుండగా ఇంతలో పెడేల మీద ఒక సౌండ్ వస్తుంది. ఏంటని అందరూ పైగెత్తుకుని వీళ్ళు బాల్కనీ నుంచి తొంగి చూడగా శివ ఇంకా వాళ్ళమ్మ వచ్చే ముందు ఆద్య బయటికి పంపించిన వ్యక్తి కారు లారీకి గుద్దుకొని బ్లాస్ట్ అవుతుంది. ఆ కారుని గుర్తించిన ఆద్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే శివ మరియు వాళ్ళమ్మ అది చూసి ఆద్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒక అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి శివతో ఇలా అంటున్నాడు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, తను ఇంకో 10 రోజుల్లో చనిపోబోతుంది అని చెప్తాడు. ఆ విషయం శివ వెళ్లి వాళ్ళమ్మకి చెప్తాడు. వాళ్ళమ్మ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఇంతలో ఆద్య వెనక నుంచి నీరసంగా వచ్చి శివను హత్తుకుంటుంది. శివ మరియు వాళ్ళమ్మ ఆద్యను ఇంటికి తీసుకుని వస్తారు. శివ ఆద్యను రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వెళ్ళిపోదాం పదమ్మా, ఇంకా మనం ఎందుకు ఇక్కడ అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఈ టైంలో తన్ని అలా వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు శివ. చివరి రోజులో ఒక ఆడదాన్ని ఉసురు నీకు వద్దురా అని అంటుంది. సరే అయితే ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్దాం, అప్పుడు వాళ్ళే చూసుకుంటారు కదా అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఎవరికేం చెప్పాలో ఎప్పుడేం చెప్పాలో అన్నీ నాకు తెలుసు, నేను చెప్పబోయేది మాత్రం నువ్వు చెయ్యి. ఇప్పటి నుంచి నువ్వు తన్ని పెళ్ళైన కొత్తలో ఎలా అయితే ప్రేమగా చూసుకున్నావో అలాగే చూసుకో. తనపై ఉన్న ప్రేమ, ద్వేషం ఇవన్నీ కొన్ని రోజులు మర్చిపో. అలా చేయడం శివకి ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ మాటలు గౌరవించి శివ ఒప్పుకుంటాడు. ఆద్యం నిద్రలేపడం దగ్గర నుంచి భోజనం తినిపించే వరకు అన్ని శివాని దగ్గర ఉండి చూసుకుంటాడు. ప్రేమగా కబుర్లు చెప్తూ ఏ కష్టం తన చెంత చేరకుండా చూసుకుంటాడు. మళ్ళీ నా పాత శివ నాకు దక్కాడా అని ఆద్య ఆలోచింపచేసేలా అంత బాగా చూసుకుంటాడు. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఒక పక్క డాక్టర్ ఇచ్చిన గడువులో ఇంకో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇంకో పక్క శివ చూపిస్తున్న ప్రేమకి ఆద్య మళ్ళీ శివాని ఫస్ట్ లో ఎంత ప్యూర్ గా అయితే లవ్ చేసిందో అంతే ప్యూర్ లవ్ తో మళ్ళీ శివాని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన భార్యలో మార్పు గమనించిన శివ తను తిరిగి చూపిస్తున్న ఆ ప్రేమకి తనకి తెలియకుండానే మారిపోతాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు మళ్ళీ తిరిగి అర్థం చేసుకుంటున్నారు అనగా శివ వాళ్ళమ్మ శివాని పిలిచి, ఇవిగో ఫోటోలు, ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు, అది చనిపోయాక నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందు అని అంటుంది. అప్పుడు శివ షాక్తో, అలా ఎలా అంటావమ్మా, తన నా భార్య, తన బతికి ఉండగా నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటిమా అని అంటాడు. అదేరా నేను చెప్తుంది, అది ఎలాగో చనిపోతుంది కదా 3 రోజుల్లో, ఇంకా దాంతో మనకేం పని అని అంటుంది. మరి నా కూతురు సంగతి ఏంటి అని అడుగుతాడు. దానిని ఆర్ఫనేజ్లో పడేద్దాం. అప్పుడు శివ, ఏం మాట్లాడుతున్నావమ్మా, అది నా కూతురు. అప్పుడు వాళ్ళమ్మ, అదేరా నేను చెప్తుంది, దాని పుట్టింది కదా, రేపు రోజున అది కూడా దానిలాగా అవుదని గ్యారంటీ ఉందా? ఇదంతా ఆద్య వెనక నుంచి వింటూ ఉంటుంది. బయటకు వచ్చి, అవును శివ, అత్తయ్య చెప్పింది నిజమే, వేరే వాళ్ళని పెళ్లి చేసుకో. నా జీవితంలో నేను చేయకూడని తప్పు చేశాను, అయినా 3 రోజులు నేను చనిపోతున్నాను, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు కావాలి. కానీ మన కూతురు మాత్రం ఆర్ఫనేజ్లో వేయకు శివ, మన ప్రేమ గుర్తుతానే. నువ్వు అత్తయ్య అనుకున్నట్టు నేనేం తప్పు చేయలేదు శివ, నీతో ఎన్నో మాట్లాడాలి, ఎన్నో చెప్పుకోవాలి, నాకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా నీతో షేర్ చేసుకోవాలని, నీతో గడపాలని అనుకునేదాన్ని. నువ్వు నాతో స్టార్టింగ్లో టైం స్పెండ్ చేసేవాడివి, తర్వాత నాకు మాట్లాడే టైం కూడా ఇచ్చేవాడివి కావు. ఆ టైంలోనే వాడు పరిచయం అయ్యాడు. నేను నీతో చెప్పుకోలేని వాడితో చెప్పుకొని హ్యాపీగా ఉండటానికి ట్రై చేశానే, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు శివ. నేను చేసిన తప్పును గ్రహించి కిందటి వారం వాడికి చెప్పి వాడిని పంపించే లోపు మీరు వచ్చారు అని అంటుంది. నువ్వు కష్టపడుతుంది నా కోసం, మన బిడ్డ కోసం అని అర్థం చేసుకోలేకపోయాను శివ, నన్ను క్షమించవా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న శివ కళ్ళలో నీళ్లు తిరుగుతూ, నేను కూడా మీకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలని అనుకున్నాను, కానీ నాతో నువ్వు సమయం గడపాలని అనుకుంటున్నావని గ్రహించలేకపోయాను ఆద్య. ఐఎమ్ రియలీ సారీ ఆద్య. ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళమ్మ, ఇదే కదరా నువ్వు నీ భార్య దగ్గర నుంచి కోరుకున్నది, నీ ప్రేమ కదమ్మా ఆద్య, నీ భర్త దగ్గర నుంచి నువ్వు కావాలనుకున్నది. ఇప్పుడు అర్థమైందా, భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో. ముందు చూపు లేకుండా అడుగులు వేస్తే గమ్యం చేరటం కష్టం. ఎప్పుడు మీరు ఇది తెలుసుకున్నంత మాత్రాన ఇక మీద ఏ ఇబ్బందులు రావని కాదు, ఇలాంటి ఫ్యూచర్లో కూడా మళ్ళీ జరగచ్చు, ఇంతకన్నా పెద్ద పెద్ద గొడవలు జరగచ్చు. ఈ కలియుగంలో ఇవన్నీ సహజం. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి తప్పులు ఒకలా సరిదిద్దుకొని ముందుకు సాగిపోవటమే జీవితం. అలా మాట్లాడుతుండగా ఇంతలో వాళ్ళ డోర్ ఓపెన్ అవుతుంది. వెంటనే అందరూ డోర్ వైపు చూస్తారు. అప్పుడు శివ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. అది చూసిన శివ ఆద్య ఒక్కసారిగా షాక్ గురై వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు దాకా అక్కడ వాళ్ళ అమ్మగా ఉన్న ఆ వ్యక్తి మాయమవుతుంది. శివ ఆద్యకు అర్థం కాక, ఏంటిమా ఇప్పుడే కదా లోపల ఉన్నావు, ఇందులో బయట నుంచి ఎలా వచ్చావు అని అడుగుతాడు. అదేంట్రా, నేను మీ నాన్న ఇప్పుడే కదా వస్తుంది. శివకి ఏం జరుగుతుందో అర్థం కాక తన భార్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. లాస్ట్ టైం ఆద్యం చూసిన ఆ డాక్టర్ గురించి వెతుకుతూ ఉంటాడు. రిసెప్షన్ లో డాక్టర్ గుప్తా ఉన్నాడని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, సారీ సార్, ఆ పేరు మీద ఏ డాక్టర్ లేరు సార్. అప్పుడు శివకి ఏది నిజం ఏది అబద్ధం అని, ఒకసారి నా వైఫ్ కి బాడీ చెకప్ చేయరా అని అమౌంట్ కట్టి అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో నర్సు వచ్చి రిపోర్ట్స్ ఇచ్చి అన్ని నార్మల్ సార్ అని అంటుంది. అప్పుడు శివ, అదేంటని 3 రోజులు చనిపోతుందని చెప్పారు కదా ఇంతకు ముందు అని అంటాడు. డాక్టర్ మీట్ అవ్వమని చెప్తుంది. అప్పుడు డాక్టర్, అలాంటిది ఏం లేదు సార్, మేబీ మీరు కలగని ఉంటారు, మీ భార్యతో మీరు హ్యాపీగా 100 ఏళ్ళు బతకచ్చు. ఈ మాట వినగానే శివ మరియు ఆద్య చాలా అంటే చాలా సంతోషిస్తారు. అలాగే ఆద్య, శివ ఆ రోజు నుంచి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ పాపతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. బట్ శివకి డైలీ పడుకునే ముందు అసలు ఏంటి ఇదంతా, ఇది కళ నిజమా, ఇది కళ అయితే కాదు, నా కళ్ళు నన్ను మోసం చేయ, నన్ను కాపాడింది నా అమ్మే, ఒకవేళ మా అమ్మ కాకపోతే మా అమ్మ స్థానంలో వచ్చిన ఆ వ్యక్తి ఎవరు, అసలు నా జీవితంలోకి ఎందుకు రావాలి, అలా అనేక ఆలోచనలు శివ నిద్ర సరిగా పోనీయకుండా చేస్తాయి. అలా ఒక 10 రోజులు గడిచాక సరిగ్గా ఒక రోజున పెద్ద గంభీరమైన వాయిస్ తో ఒక గంట ధ్వని వినపడుతుంది. నేనెవరన్నది ముఖ్యం కాదు, ఈ కలియుగంలో ఇలాంటి ఇబ్బందులు ఎన్నో తలెత్తుతాయి, ఇంతకన్నా క్లిష్టమైన పరిస్థితులు మరెన్నో చూడాల్సి వస్తాయి. అయినప్పటికీ మనం మన కర్తవ్యం నిజాయితీగా చేస్తే అందరికీ యోగ్యమైన ఫలితం లభిస్తుంది. తుది మాట,
బ్రహ్మ రాత లిఖిస్తాడు. ఆ లిఖితలకు నేను అంతిమ వీడుకోలు పలుకుతాను. ఓం యమ. ఇంతటితో కలియుగంలో కామవంశ కత్తుకాంతం. అసలు నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? ఈ స్టోరీ రాయడానికి గల కారణాలేంటి? నన్ను ప్రోత్సహించిన సన్నివేశాలేంటి? ఫస్ట్ ఎపిసోడ్ విన్నాక వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ స్టోరీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు అవి ఇవన్నీ ఒక డీటెయిల్గా ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. అందులో వివరంగా మాట్లాడుకుందాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. అండ్ కుదిరితే కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.